మిస్టర్ సీక్రెట్ అని ఆయన ఎందుకు అంటున్నారని అంటే మనోడు ఎక్కడ పోతాడో తెలియదు, ఎవరిని కలుస్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, అసలు పెళ్ళయిందా లేదా తెలియదు, మళ్ళీ పిల్లలు ఎందుకు పుట్టిరు తెలియదు, ఎవరికి పుట్టిరు తెలియదు. ఇన్ని ప్రశ్నలు ఉంటాయి. ఇంకా కొన్ని ప్రశ్నలు ఏముంటాయి అని అంటే నేను ఇక పర్సనల్ కెపాసిటీలో కొన్ని పోదలుచుకోలే కానీ ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో వెనకటికి చెప్పిన. డొనాల్డ్ లూ అనే ఒక అమెరికన్ రెజిమ్ చేంజర్ బైడెన్ గవర్నమెంట్లా డొనాల్డ్ లూ అనేటోడు సడన్గా తమిళనాడులో అడుగు పెడతాడు, ఢిల్లీలో అడుగు పెట్టాడు. సడన్గా తమిళనాడులో అడుగు పెట్టి తమిళనాడు ప్రభుత్వంతో డీల్ చేసి దక్షిణ భారత్ మన అమెరికాకు చాలా ఇంపార్టెంట్, పెట్టుబడులు పెట్టడానికి చాలా ఇంపార్టెంట్, అందుకే నేను ఇక్కడ వస్తున్నా అంటాడు. ఆడికి రాగానే ఈ తమిళనాడులో మెల్లగా చిచ్చు స్టార్ట్ అవుతుంది, ద్రవిడ నాడు అని చెప్పి పెద్ద పెద్దగా మాట్లాడతారు. వీళ్ళని చీల్చాలా, ఇట్లా చీల్చి ఇట్లా పడేయాలని అంటాను నేను. సెడిషన్ లా పెట్టి భారత్ని ముక్కలు చేద్దామన్న ప్రతి ఒక్క నోట్లో ఇంగళం పోయాలి, వాళ్ళ ఇంట్లో పీనుగులే వెళ్ళాలి. భారత్ కంటే గొప్పది ఏం లేదు, భారత్కు తోడుకే ఆ భారతీయ కైసే బనేంగే. నాకు ఒక్క మాటకు చెప్పు.